రేవంత్ సర్కార్పై టీఎస్ మాజీ చైర్మన్ పార్టీ మీద జగన్మోహన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 4th సిటీని ఏర్పాటు చేస్తామంటున్న రేవంత్ రెడ్డికి హైదరాబాద్ నుంచి వెళ్లిపోతున్న కేన్స్ లాంటి కంపెనీలు కనబడడం లేవా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అహర్నిశలు కష్టపడితే సీఎం రేవంత్ తెలంగాణకు వచ్చిన బడా కంపెనీలను గుజరాత్కు వెళ్లగొడుతున్నారని విమర్శించారు. సక్రమంగా రుణమాఫీ చేయకుండా, రైతు బంధు ఇవ్వకుండా ప్రలోభాలకు ప్రజలని డైవర్షన్ చేస్తున్నారని నిపుణులు జరిగారు. హైడ్రాతో పేద ప్రజల నడ్డి విరచడమే రేవంత్ రెడ్డి టార్గెట్ అని నిపుణులు జరిగారు. పేద ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. 2 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక నెట్ జీరో సిటీని నేను నిర్మించబోతా ఉన్నాను. నేను 4th సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నేను ఒక 4th సిటీని నిర్మించబోతా ఉన్నాను. న్యూయార్క్ నగరాన్ని తలదన్నే విధంగా ఈ నగరం ఉండబోతా ఉంది అని చెప్పి ఆయన కొన్ని ప్రగల్భాలు పలకడం జరిగింది. కానీ ప్రస్తుతం రియాలిటీలో చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలు, ఎన్నో పెట్టుబడులు కావచ్చు, పైప్ లైన్లో ఉన్నటువంటి మొన్న కార్నింగ్ లాంటి సంస్థలు కావచ్చు, నిన్న కెయిన్స్ లాంటి సంస్థలు కావచ్చు, ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకు అన్నీ కూడా తరలిపోతూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో వాటికి భూ కేటాయింపులు కూడా చేసి అన్ని రకమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మమా అని వాళ్ళకి ఇక్కడ భూ కేటాయింపులు వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితులలో కూడా అట్లాంటి సంస్థలు కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఇట్లాంటి వైఫల్యాలని, ఇట్లాంటి ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాతోని ఇక్కడ హైడ్రామాని క్రియేట్ చేసి ఈరోజు సామాన్యులని భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఈరోజు కొందరికి సామాన్యులకు నోటీసులు ఇవ్వకుండా కూడా వాళ్ళ స్వగృహాలన్నిటి కూడా డెమాలిష్ చేసేటువంటి ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాము. అదే కొందరు బడాబాబులకి, మురళీమోహన్ లాంటి బడాబాబులకు కావచ్చు, అదేవిధంగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి నోటీసులు ఇచ్చి సరిపెట్టుకొని వాళ్ళకి హైకోర్టుకు పోయి లేకపోతే కోర్టుకు పోయి వాళ్ళు స్టే తెచ్చుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకి కల్పిస్తూ ఉన్నారు. సామాన్యులకు న్యాయం, ఈరోజు బడాబాబులకు న్యాయమా? అందరికీ ఒకే రకమైన న్యాయం ఉండాలి, కానీ ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ సన్నిహితులకి, వాళ్ళ బంధువులకి ఒక రకమైన న్యాయము, సామాన్యులకు న్యాయం అన్న చందాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కనిపిస్తూ ఉన్నది.